ఫైనాన్స్ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ తెలియజేశారు. తమపై కుట్రపూరితంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. దాంట్లో మా పేర్లు ఒక్కటి నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి. మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. శివ చౌహాన్ నేను ఈ బండి శివ అనే పేరుని తీసుకొచ్చి శివ చౌహాన్ అని చెప్పేసి మొత్తం ఈ ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియో పోయినా మా అక్క ఫోటో పెట్టి ఇది చేస్తున్నారు. ప్రధాన నిందితున్న నేనని చెప్పేసి వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఈరోజు మంగ్లీ పైన అటాక్గా మారిపోయింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాస్తవాలు ముందు అది తెలియాల్సిన విషయం. అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో నల్లగొండ జిల్లా పాలుగు తండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మృతి చెందడం బాధాకరమని అన్నారు మంగ్లీ. కొందరు కావాలని తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.